ఆ బ్యాగ్ ఎందుకు షించాన్? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేశారా? ప్రతి భర్త తన భార్యకు చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తా అని చెప్పడం. మరి ప్రతి భార్య తన భర్తకు చెప్పే అబద్ధం ఏంటో మీకు తెలుసా? 5 నిమిషాల్లో రెడీ అయిపోతా. అప్పులు తీర్చుకున్న యాప్ ఏదైనా ఉంటే చెప్పండి, డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నాం. యావండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఓ సింతేనా? నిజానికి సీక్రెట్ కి తేడా ఏంటి? మన పండగకి నీకు చీర కొన్నాను చూడు. లంగా జాకెట్ భలే ఉందే. థ్యాంక్స్ అమ్మగారు, నిన్నే కుట్టించుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ లో నా దగ్గర కూడా ఒక చీర ఉంది. ఈసారి మన ఇద్దరం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒకే రోజు వేసుకుందామే. ఏమైంది సీత? ఇంకెక్కడ చేయాలి అమ్మగారు, అదే ఇది ఇదే అది. మీ చేయాలనే నేను ఈ లంగా జాకెట్ లో కుట్టించుకున్నాను. లక్ష్మి గారు చనిపోయారంటారా? చూసొద్దాం. నేను రాను. ఏ ఆవిడ నన్ను పిలిచిందేంటి? ఎవరైనా చనిపోయినప్పుడు పిలుస్తారేంటి? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నిన్ను చూడాలనుంది రా అమ్మ అని పిలిచింది. నేను వెళ్ళిన తర్వాతే చనిపోయింది. ఆవిడ నన్ను అలా పిలిచిందేటి? నిన్న మా చెల్లికి ఏం చెప్పినవురా? ఐ లవ్ యు చెప్పా. అది ఒకవేళ ఒప్పుకుంటే ఏం చేసేవాడిని? 2 ఫ్యామిలీ పెట్టేవాడిని. ఉన్నదా? ఏంది? అదే 2 కుటుంబాలను పెంచే శక్తి ఉన్నదా? శక్తి ఉన్నదా? వసే, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఎందుకో? ఒక మగాడి విజయానికట్లా ఒక ఆడది ఉంటాది అంటారు. నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే, అందుకు. హాయ్ ఫ్రెండ్స్, తను నా ఫ్యాన్ అంట, చాలా దూరం నుంచి వచ్చింది. 1 మంత్ నుంచి నా కోసం వెతుకుతుందంట. ఈ రోజు కలుసుకున్నాం. నాకైతే చాలా అంటే చాలా కుక్కర్ విజిల్ వస్తుంది. ఇంట్లో పంచదార అయిపోయింది. ఈ చిన్న గ్లాసు పంచదార ఇస్తావా? మళ్ళీ ఇచ్చేస్తాను. పంచదార ఇస్తాను గానీ తిరుగు నువ్వు మళ్ళీ ఇవ్వద్దు గానీ. నా రీల్స్ కి లైకులు కొడతావా? మంజుల, మా ఆయన మారిపోయాడే మంజుల. ఏదైనా జాతరకి వెళ్ళారా? మంజుల, మన గ్యాంగ్ లో అస్సలు బుర్రవాడింది ఎవరైనా ఉందంటే అది నువ్వేనే మంజుల. మారిపోవడం అంటే తీర్థాలను సంతలోనూ మారిపోవడం కాదు, మనస్తత్వం మారిపోవడం. ఓహో, ఏం చేస్తున్నాడు? తుడుచుకునే టవలు మంచం మీద వదిలేస్తున్నాడా? ఆన్ చేసిన ఫ్యాను ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతున్నాడా? చెప్పులు విడిచి స్టాండ్ లో పెట్టుకుండా వచ్చేస్తున్నాడా? ఒసే మంజుల, పెళ్ళాలకి ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవేంటే? ఏమో, నాకైతే ఇవే పెద్ద ప్రాబ్లమ్స్. ఇంతకి నీకొచ్చిన ప్రాబ్లం ఏంటో? అనుమానం. ట్రాక్ తప్పేస్తున్నాడేమోనని అనుమానం. ఈ క్రాక్ నరాలు కట్టయిపోయేలా ఉన్నాయి మంజుల. డార్క్ లో కూడా దీపం పట్టుకోనైనా దారి వెతకచ్చు గాని అనుమానం అనే అంధకారంలో 6 డజన్ బెడ్ లైట్లు వేసినా మార్గం కనిపించదు. భక్తి ఛానల్ ఎక్కువగా చూస్తున్నావా? సుత్తులు చెప్తున్నావు, కొడితే వాస్తులు కదిలిపోతాయి మంజుల. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు. అసలు ఎలాంటి ఇంటికి కోడలుగా పంపించారమ్మా నన్ను? రోజంతా సాధించి తింటుంది, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి అని చెప్పిందమ్మా పక్కింటి ఆవిడ. మా అత్తగారా నన్ను చాలా బాగా చూసుకుంటుందమ్మా. నన్ను కన్ను కూతురులా చూసుకుంటుంది. ఉంటానే. అమ్మా, ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే. అదే అమ్మా, నాకు ఈ రోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పి కాదే, హ్యాపీనే. అదే అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్. అవునండి, అదే. హలో మేడం, కస్టమర్ కేరా? అవును, చెప్పండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
మేడం నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేసుకుందామంటే ఛార్జీలు పెంచారు, నా దగ్గర పైసలు లేవు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా, కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడతా. నువ్వు రోజు ఫోన్ చెయ్యకు, మా అమ్మ ఎత్తితే నాకు ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో, నేనే వస్తా, నేనే వచ్చి ఇస్తా, ప్లీజ్. ఓకేనా? అప్పులోలే. హలో, మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి? కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. మీరు రాకపోతే రాలేదు, మీ పక్కింటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతికి ఈడి డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా. పంపిద్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే, ఇప్పుడు గుర్తు చేసాగా, ఈ నెంబర్కి ఫోన్ పే చేసే. చేస్తా. మీ ఫంక్షన్కి 1000 రూపాయలు వేసాను, కాస్త చూసి పంపించు. చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి. మర్చిపోవుగా? మర్చిపోనండి, ఫోన్ పెట్టిగానే చేస్తాను. సరే, ఉంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?